ఓకేనమ్మా? ఓకే ఓకే పెళ్లి ఓకే పెళ్లి చేయండి. కాంతమనికి పెళ్లి రామ రామ హరి రామ రామ జాములు కొట్టి తల్లి కట్టి కొబ్బరి కూడా గొల్లడ వచ్చిన పనుల ఉయ్యాల ఆకాశమంత పనులు భూలోకమంత వలుకులు వలుకుల మీద శ్రీ ముగ్గురు మీద శ్రీ స్థాపన మీద పోలు పీటల మీద బాలలిద్దరు బ్రహ్మదేవుని మీద బ్రహ్మడు వచ్చి బ్రహ్మాముడి వేశాడు బాలుడు నింబోయి బాల కాంతమని చెప్పి పెళ్లి ఏ తీరి క్షత్రియ అంశము రాదు అటువంటి సోమగిరి రాదు అతని మరి అటువంటి చంద్రావళి దేవి సంతాన పరము లేకటువంటి ఎవరు బ్రాహ్మణుల పిల్లగా నింపటువంటి చదువుకున్నారు ఇక ఈ రోజున బ్రాహ్మణుల పిల్లగా అటువంటి పిల్లల్ని పెళ్లి చేశారు కానీ అత్తగారి ఇంటికి వస్తున్నాం బిడ్డ తల్లి గారి గారి సుఖం అత్తగారి ఇంటి కాడ ఉండదు ప్రపంచంలో తల్లి భర్త ఒక్కోడే దేవుడు కూడా ఒక్కోడే ప్రపంచంలో దేవుడు ఒక్కోడే భర్త ఒక్కోడే బిడ్డ ఈ రోజు నా అత్తమామ సేవ చేయాలి నేనన్న మాటలు గుర్తించుకోవాలా ఎందుకంటే సోమగిరి మహారాజు చాలా చక్కని వాడు మంచోడు చంద్రావతి అండి మహాభక్తురాలు వాళ్ళకు వాళ్ళ ఇంటికి కోడలు అవుతున్నాడు శుభంగా వైరాపంగా రండి మన ఇంటికి వెళ్దామా మనిషి మా తాత చిన్నప్పటి నుంచి ఎత్తుకున్నాడు సాధిండు పెంచి పెద్ద చేసిండు మా తాత నిద్రపోతే మా తాత బాధపడతాడు తాత లేకుండే కదా అయ్యో మా తాత 300 రాత్రులు వేస్తాడు 300 రాత్రులు వేస్తాడు కొడుకు మా తాత పంచ ప్రాణం 300 రాత్రులు వేసి తలార తానం చేసి 8-7 కాకుండా ముందే అంటాడు మా తాత అలాంటి మా తాత నా పెళ్ళని చెప్పి పుల్లు తాగిండు బొక్కల కాడ జగడ పెట్టుకున్నాడు అయితే మా తాతని బొక్కలు వేయకపోతే బాత్రూమ్ వేసి తొక్కిందంట మా తాతని అబ్బో మీ తాతని తొక్కింది మా తాత కడుపు తాతయ్యా నేను పోతానని భయపడతాను పెడతాను కేసులో నేడు భయం పడుతుంది ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అన్ని ఏడగు తాదో కన్ను ముందు ఉంటాయి చోళలో మధ్య సైంటిస్ట్ చెప్పింది రాను రాను మనసులకి వెళ్ళి ఈ కళ్ళకి వెళ్ళి రావడం బండి చెవులకి వెళ్ళి కాడుతాయి అంటారు అర్థం అది అప్పటికి కళ్ళ కూడా కాడుతుంది నాకేం తెలుసు మరి
మనమారాలా మనమారాలా కూర్చుంటే కానీ కింద ఉంటుంది చిన్ననాడు నా ఇంటి కాడ ఉంటే నేను కూడా అంగడి పోయి ఎందుకు ఎందుకు దక్కినా కన్నపడని మేడితే ఇంటి ముందు చూసుకుంటా పెడతారు అమ్మ ఇంటెలుగా లంచ్ వచ్చాను ఏడకు తాత ఏడకి ఏడకు తాత నువ్వు ఏం బాధపడకు నేను స్కానింగ్లు రిపోర్ట్లు మొత్తం డాక్టర్కి ఇచ్చిపోతా ఈ వారం లేకపోయినా వచ్చే వారం నీకు దిగినాయి అన్నావు కదా ఏంది కన్నుకుంటా అదే ఏడిసి కన్నుకుంటా చెప్పిస్తూ చెప్పి మొన్న డాక్టర్ కోర్టు ఏడ్చినాడే కదా పోతామా ఏడకి 3 గంటల రాత్రి పోతానా టాటా ఓకే తాతయ్య వస్తాం సమగిరి మహారాజు కోడలు నిధులుకొని పచ్చన పల్లె లోపల ఉంటుండి పెట్టి కాపులు పట్టు బ్రాహ్మణులు మీద పండితులను అంతా నిధులుకొని తిరిగిన విధం పోతుండ్రా అదే లింగలు కాలింగాలు మక్క వీరు మన అబద్ధాలు దాటి నువ్వు నేను మన వారగంట తిరిగిన వరం యారుకున్నాడు కదరో పతాల మీర ముంగడ పచ్చన పల్లెక దించారు ఆ పల్లెకలో ఉన్న కాంతమణి దేవి తల ఎత్తి అత్తగాడి మెడలు ఊసింది వాడలు మేడలు వనమంతురాలు గదుకమ్మ మేడ గడి యొక్క మేడ గడి యొక్క మెడల గంగ తర్వాత గంగ తనట్టు ఉంగుతుయ్యాల చేయగలగా చెక్క మేడ కాలువలే కంచు మేడ ఎక్కితుడే ఎండి మేడ తిరుగుతుడే తీగంపు మేడ ఆడ పాడ అంతాల మేడలే బాబోయ్ నా తల్లి గారు ఉన్నారు అంటే అత్తగారు ఉన్నారు ఎడమ పాదం వెనకబెట్టి కుడి పాదం ఇంటబెట్టి అగో అద్దాల మెడ ఎక్కిందే కోడలు కోడలు చూడండి కథతో ఎతతో కథ కన్న కొడుకు కాకపోయినా భార్య భర్తలు కలిసి కొడుకు కావాలని చెప్పి బ్రాహ్మణ పిల్లలు దాదుకున్నది ఎందుకొరకు ఎందుకంటే మా కడపలో ఎలాగో పిల్లగాళ్ళు గారు వాడే మా కొడుకు అని చెప్పి సాది పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి అవును మరి దేని కొరకు ఆ చిన్న కొడుకు సేవ చేస్తుందనే కదా అది ఆశ కొద్ది వాళ్ళు రెక్కల దగ్గర పడినాడు అన్నం పెడతాడు చచ్చినాడు కొర్రి పెడతాడు ఆస్తి తింటాడని చెప్పి బ్రాహ్మణులు పిల్లగాని దాదుకున్నారు కొడుకు పెళ్లి చేసిన రోజులు పట్టుకుంటే ఒక రోజు దీనమాయ 2 రోజుల
చేసుకో నువ్వు తిను తల్లి మాకు పెట్టమన్నది ఆ మాట విన్నది ఎవరు అక్కడ కాంతమని కన్నా కొడుకు కాకపోయినా నా భర్తని రాదుకున్నారే ఇటువంటి అత్తమామ దొరుకుడు నా అదృష్టము నా తల్లి ఇవాళ రోజు నాడు వాళ్ళు తెచ్చిన కొడుకు నేను కాబట్టి వాళ్ళ మాట తీస్తే వాళ్ళకెంత బాధనని చెప్పి అమ్మ అత్తమామల సేవ చేస్తానున్నారా కాంతమాని అత్తంటే తల్లి వీరమనుకుని కొడలు కాంతమని ఇంటి పనులు చేస్తాండి ఇంటి తల్లులు చేస్తాండి నాకు తల్లిదండ్రి ఉన్నా కానీ నా అత్తమామలు నాకు దేవతనని చెప్పి అయ్యో చెప్పిన పనులు అయ్యా వాటేరా కాంతమాని పేరే అత్తకు జే బాబు మరి బాబోలే ఆనాటి కాలం సత్యం చదువుకుంటేనే ఇవాళ నేను భర్తకు భార్యనై వీరింటికి వచ్చిన అది వీళ్ళది ఎంత పెద్ద మనసు ఇవాళ సొంత కోడల్ని కాబట్టి ఇవాళ నన్ను ప్రేమగా చూసుకుంటాను వీరే నాకు దేవతలు వీరే నా తల్లిదండ్రులు అని చెప్పి అత్త మామ సేవ చేస్తాను కానీ అత్త మామకు తిరిగి ఒక జవాబు చెప్తలేదు ఒక మాట ఇస్తలేదు అత్త ఇంటి పనులు చేయబట్టి ఒక రోజు దినమాయి స్త్రీ ముక్కులు వేస్తాను అత్తమ్మ ఇల్లు కాగా పెడతాను అనుకున్న టైం కాపిస్తాను అత్తమ్మ టిఫిన్ చేస్తాను అత్తమ్మ వెడి మీద ఇల్లు కాగా పెడతాను ఇంత అట్లా పనులు చేయబట్టి నెల అవుతుంది 2 నెలలు అవుతాను దినమందిన వచ్చిన ఒక అతన భార్య నాయన అత్తమామ సేవలు చేస్తాను ఆఖరికి 6 నెలల దినం అవుతుంది రాజు నింపోయి కళ్ళ చూశాడు మరి రాత్రి నేను ఉండగా నేను సభా కచేరి గారికి నా తండ్రి దగ్గరికి పోయి తండ్రి కూడా మనం ఇద్దరం వస్తే అద్దాల మేడ లోపల నేను ప్రవహించిన తర్వాత ఎక్కడ పోతాను రాత్రి 4 గంటలు లేస్తాను ఎక్కడ పోతాను ఏం పని చేస్తాను నిన్ను దాదుకున్న వాళ్ళు నీ తల్లిదండ్రులు కాబట్టి అత్త మామ సేవ చేస్తున్నా అందుకే వాళ్ళ మాట వేయకుండా పొద్దున్న వేసి ఆవిడ బిడ్డ తెచ్చి వరకు స్త్రీ ముగ్గురు వేసి ఇన్ని పనులు చేస్తాను ఇంటి చాకరీ చేస్తాను అత్తమామ సేవ చేస్తాను నేను పెళ్లి చేసుకొని తీసుకొచ్చింది అత్తమామ సేవ చేస్తాను రోజాన గంటికి నువ్వు నా ప్రాణ సేవలు ఎక్కడి మామ మామ సేవ చేసుడు రోజాన గంటికి నా ప్రాణ సేవలు నా ప్రాణ సేవలు చేయాలి నా సేవలు చేయాలి ఎందుకు చేస్తావే నీవు తొక్క చేస్తున్నావా చేస్తున్నా కదా చేయొద్దు వాళ్ళ సేవ చేయొద్దు వాళ్ళ మాట వినద్దు వాళ్ళ వద్దకు పోవద్దు చదువుకున్నాడు కదా
నా మాట వింటావా నీ మాట నేనేనన్నా అంటే వాళ్ళ సేవ చేద్దాంటావు. చెయ్యొద్దు నా ప్రాణ సేవ చేయాలి నా అడుగు జాడలు నడవాలి నువ్వు చెప్పినట్టు వినాలి వాళ్ళు ఎక్కడి అత్తమామ? ఎక్కడ వస్తామా ఎక్కడి వాళ్ళు వాళ్ళు ఏయ్! కాదుకును లేదు వీకును లేదు బా లేకపోతే కాదంటే ప్రాణం తీస్తా పట్టె చూసుకొని అవి ఇప్పుడు మరి తెలరా నీకు నా సంగతి తెలరా ఏం చేస్తా పొట్టి నా అత్తమామ